శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున రాముడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి విధానాన్ని మనము అందరం కూడా చూసామన్నమాట. అప్పుడు రావణాసురుడు మరణించిన తర్వాత అందరూ కూడా దేవతలు, ఋషులు, మునులు, వానరులు, నరులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు మనశ్శాంతిని పొందారు అనే చోట మనము ఆపి ఉన్నాము. మరి ఆ విధంగా ఆ సందర్భంలో హాయి గొలిపేటువంటి చల్లని మందమారుతం వీచసాగిందనమాట, ఆ ప్రశాంతతను సూచిస్తూ. ఆ విధంగా సూర్యుడు కూడా చాలా ప్రశాంతంగా తన కిరణాలను వెదజల్లాడు. అన్ని దిశల్లో కూడా సుఖ సంతోషాలు వ్యాపించినట్లు అనిపించింది. అప్పుడు వెంటనే ముందుగా సుగ్రీవుడు, అంగదుడు, విభీషణుడు, లక్ష్మణుడు వచ్చి రామునికి ప్రణామాలు సమర్పించారన్నమాట. అయితే యుద్ధభూమిలో విగత జీవుడై పడి ఉన్నటువంటి తన యొక్క అన్నను చూసి విభీషణుడు చాలా దుఃఖాన్ని పొందుతాడు. ఆయన తన దుఃఖాన్ని నిగ్రహించుకోలేక బోరుమని విలపిస్తూ ఉన్నాడనమాట. మనం చాలా రకాలైనటువంటి అన్నదమ్ములను మనం సమాజంలో గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు గొడవ పడుతూనే ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రము, అన్న చనిపోయినప్పుడు లేదా తమ్ముడు చనిపోయినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారనమాట. నేను ముందే తెలుసుకుని ఉంటే బాగుండేది, నా తమ్మునితో ప్రేమగా ఉంటే బాగుండేది అని వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా ఇక్కడ విభీషణుడు కూడా అన్నగా రావణాసురుడు అంటే ఆయనకు చాలా అభిమానం, ప్రేమ. కానీ అతని యొక్క అధర్మ ప్రవర్తనను మాత్రమే ఆయన ద్వేషించేవాడు. కాబట్టి ఆయన ఇలా విలపిస్తున్నాడనమాట. కానీ రావణాసురుడు మాత్రం తన కోరిక కోసం తన తమ్ముళ్ళందరినీ కూడా బలి చేశాడు. అదే రాముడైతే తన తమ్ముళ్ళు లేకుండా నాకు ఏ రాజభోగం కూడా అవసరం లేదు అని అంటాడు. అదే అన్నమాట వాళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా. మరి ఈలోగా రావణుని యొక్క మరణ వార్త రాజప్రాసాదాలలో మరియు అంతఃపురాలన్నింటిలో కూడా వ్యాపించింది. రావణుని యొక్క భార్యలందరూ కూడా నగరంలో నుండి యుద్ధభూమికి తరలి వచ్చారన్నమాట. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే చాలా దుఃఖంతో, విరగబోసుకున్నటువంటి శిరోజాలతో, అస్తవ్యస్తమైనటువంటి ఆభరణాలతో చాలా బిగ్గరగా రోదిస్తూ తమ యొక్క భర్త అయినటువంటి రావణాసురుని యొక్క మృతదేహానికి సమీపించారన్నమాట. ఆ స్త్రీలలో కొంతమంది అయితే ఆ దుర్భర దుఃఖానికి వివశులైపోయి ధూళిలో పడి దొర్లుతున్నారు. ఇంకా కొంతమంది వివిధ దేహ భాగాలను ఆలింగనం చేసుకుని, అంటే కొంతమంది కాళ్ళు పట్టుకున్నారు, కొంతమంది చేతులను పట్టుకుని ఏడుస్తున్నారు, కొంతమంది తలవైపు కూర్చొని ఏడుస్తున్నారు. అలా ఏడుస్తూ ఉన్నారనమాట. స్వామి ప్రాణేశ్వర అంటూ వారిలో ఒక ఆమె రావణుని యొక్క కంఠాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంది. కొంతమంది ఆయన యొక్క పాదాలను అంటిపెట్టుకుని ఉన్నారు. మరి గాయపడిన అతని వక్షస్థలాన్ని వాళ్ళు నిమిరి నిస్పృహతో చేతులు పైకెత్తి శోకిస్తూ ఉన్నారు. మరికొందరైతే, అంటే ఎంతోమంది, లెక్కలేనంత మంది భార్యలు ఉన్నారు ఆయనకు. ఇంకొందరైతే దుఃఖాన్ని భరించలేక స్పృహ కోల్పోయారు. ఈ రోదనాధ్వనుల మధ్య వాళ్ళు, ఓ ప్రాణనాథ, మా హితబోధను నువ్వు వినలేదు. మేమందరం చెప్పాం, అంతేకాదు నీ తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా నీకు శ్రేయోవచనాలను చెప్పాడు. కానీ నువ్వు వాటన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేసి నీ వినాశనాన్ని తెచ్చిపెట్టుకున్నావు. కాబట్టి సాధారణంగా స్త్రీకి భర్తే ఆధారం. అలా మాకు నువ్వు ఆధారం లేకుండా చేసి మరణించావు. నువ్వు ఓడిపోవడం కాదు, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఓడించేశావు. కాబట్టి నీ వంటి క్రూరుడైనటువంటి కఠినమైన హృదయుడైన వ్యక్తి మరణించడం సమంజసమే అయినప్పటికీ కూడా మేము ఆ బాధను తట్టుకోలేకపోతున్నాము. అసలు నువ్వు సీత ఇష్టానికి వ్యతిరేకంగా ఎందుకు ఆమెను తీసుకొని వచ్చావు? అసలు ఆమెను అపహరించడానికి ఎవరైనా సాహసిస్తారా? నువ్వెందుకు అలా చేశావు అని వాళ్ళు ఏడుస్తున్నారనమాట. వాళ్ళెవ్వరూ కూడా రాముణ్ణి పల్లెత్తు మాట అనడం లేదు. నువ్వు ఎందుకు మా భర్తను చంపావు అని అనడం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి నిజమేంటి, అతను చేసిన పని తప్పు అని. రావణాసురుడు సీతను తీసుకురావడము మహాపరాధం అని అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ రావణాసురుణ్ణే అంటున్నారనమాట.
ఆ తర్వాత రావణునికి ప్రియమైనటువంటి రాణి మండోదరి ఇలా ఏడుస్తూ ఉందన్నమాట. నా స్వామి ప్రాణనాథ, నువ్వు ఎవరినైనా హింసించేదానికి పేరెన్నిక గన్నవాడివి. అయితే ఇప్పుడు నీ యొక్క పరాజయంతో మేము కూడా పరాజితులమైనాం. అంటే ఎప్పుడు నువ్వు అందరినీ హింసిస్తూ ఉంటావు అని అనిపించుకుంటున్నాడు చనిపోయిన తర్వాత కూడా అన్నమాట. ఎందుకంటే నీవు లంకారాజ్యము ఇద్దరూ కూడా శత్రువు చేత జయించబడరని విర్రవీగావు. కానీ ఇప్పుడు నీకు ఈ గతి పట్టింది. ప్రియమైన హృదయేశ్వర, ఇంతటి శక్తిశాలివై ఉండి కూడా నువ్వు రాముని ఎదుట నిలవలేకపోయావు. ఎందుకు నిలవలేకపోయావు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఆర్జించుకున్నటువంటి బలపరాక్రమాలన్నీ కూడా నువ్వు చాలా అతిగా విశ్వసించావు. ఇంకా నన్ను మించిన వారు లేరు అని అనుకున్నావు. అందువలన నువ్వు చేసేటువంటి కృత్యాలకు నువ్వు భూమికి మహాభారంగా పరిణమించావు. ఆ భారాన్ని తొలగించడం కోసమే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ భూమిపైన శ్రీరామునిగా అవతరించాడు అని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని ఆమె అంటుందన్నమాట. అంతేకాకుండా రావణ, నువ్వు సీత కోసం నీ పాపాత్మకమైనటువంటి వ్యామోహం సకల రాక్షసులకు వినాశనాన్ని తెచ్చిపెట్టింది. నీవెప్పుడు కూడా ఒక మహావీరుని వలె విర్రువీగుతూ ఉంటావు. కానీ నువ్వెంతటి వీరుడు అనేది సీతను మోసగించి నువ్వు అపహరించినప్పుడే నీ యొక్క ధీరత్వం తెలిసిపోయింది అందరికీ. కామపూరితమైనటువంటి వాంఛల ప్రభావానికి లోబడి నువ్వు సీతామాత యొక్క ప్రభావంను అవగాహన చేసుకోలేకపోయావన్నమాట. ఆమెపై ఉన్నటువంటి కామము నీ కళ్ళను కప్పేసింది. ఇప్పుడు ఆమె యొక్క శాప ఫలితంగానే ఈరోజు శ్రీరామచంద్రుని చేత నువ్వు వధించబడ్డావు. అలాంటి దుస్థితి నువ్వు తెచ్చుకున్నావు. చేజేతులారా నువ్వే చేసుకున్నావు. ఓ రాక్షస కులనందవర్ధక, నీ కారణంగా లంకా రాజ్యానికి మాకు కూడా ఇప్పుడు రక్షణ అంటూ లేకుండా పోయింది. నువ్వు చేసిన కర్మలతో అంటే నువ్వు వచ్చినటువంటి ఈ శరీరంతో నువ్వు మంచి కర్మలు ఏం చేశావు? అన్నీ చేసినటువంటి ఆ చెడు కర్మలతో ఇప్పుడు నీ దేహాన్ని రాబందులు భక్షిస్తాయి. నీ ఆత్మ ఏమో నరకానికి పోతూ ఉంది. కాబట్టి నువ్వు ఏం సాధించావు? నీ శీలము అంత మంచిది కాదు. అయినప్పటికీ కూడా నువ్వు లేకుండా నేను ఎలా జీవిస్తాను నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే రావణాసురుడి మరణం వలన ఇప్పుడు మండోదరి రాణిగా తన అర్హతను కోల్పోయింది. రాజ్యంలో ఉండేటువంటి ఆ గౌరవం పోయిందనమాట. మహారాణిగా ఉండేటువంటి గౌరవం పోయింది. అంతేకాకుండా కొడుకులు లేరు, అందరూ చనిపోయారు. కాబట్టి అన్నిటినీ పోగొట్టుకునింది తను. కాబట్టి ఆమె ఎంతో బాధతో రావణుని యొక్క వక్షస్థలం పైన తలను ఆంచి రోదిస్తూ ఉండగా ఆమె స్పృహ కోల్పోయింది. అప్పుడు ఆమె యొక్క సవతులందరూ కూడా ఆమెను పైకి లేపి తిరిగి స్పృహ వచ్చేలాగా సపర్యలు చేస్తారన్నమాట. అప్పుడు రాముడు విభీషణునితో అంటున్నాడు, విభీషణ, ఇంకా ఆలస్యం లేకుండా నువ్వు నీ అన్నకు అంతిమ కర్మకాండను ప్రారంభించు. రావణుని యొక్క దేహానికి అగ్ని సంస్కారం జరిపిన తర్వాత మాత్రమే అతని భార్యలను కొంచెం అనునయించడం అనేది సాధ్యపడుతుంది. లేకపోతే వాళ్ళు బాధ తగ్గేలాగా లేదు అని ఆయన ఆదేశించాడనమాట. అప్పుడు విభీషణుడు బదులిస్తూ, మరి పరస్త్రీలను అపహరించిన వాడు, నిర్దాక్షిణ్యంగా అందరి పట్ల ప్రవర్తించే స్వభావం కలిగిన వాడు, క్రూరాత్ముడు, ఆధరాభిరతుడు, అంటే ఎవరైనా సరే తన వాళ్ళు అనుకుంటే వాళ్ళకు మాత్రమే ఆదరాన్ని చూపించేవాడు అనమాట. అందరికీ సమానంగా చూసే వ్యక్తి కాదు అని. అలాంటి ఒక వ్యక్తికి నేను అంతిమ సంస్కారాలు చేయలేను, నా వల్ల కాదు అని అంటున్నాడనమాట. రావణుడు ఒకవేళ నాకు అన్నైనా అయ్యుండొచ్చు, అన్నగా నేను అతన్ని గౌరవించడం నా విధియే. కానీ అదే సమయంలో అతని పనులు మాత్రం నా శత్రువులాగా చేశాడు ఆయన. శత్రువులు ఎలాగైతే అధర్మాన్ని పాటిస్తారో అలాంటివి చేశాడు. కాబట్టి ఇతనికి నేను కర్మ సంస్కారాలు చేయలేను అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు అంటున్నాడు, నీ మాటలు ధర్మశీలతను నిలిపేవిగా ఉన్నాయి కాబట్టి నేను ఆమోదిస్తాను. కానీ నువ్వు నీ సోదరుడు ఏం చేశాడు? పిరికి పందలాగా వెళ్ళిపోలేదు, ఎంతో గొప్ప యుద్ధం చేశాడు, యుద్ధంలో మరణించాడు. కాబట్టి నీ సోదరుని దేహానికి నువ్వు దహన సంస్కారం చేయాలి అని నేను కోరుకుంటున్నాను అని రాముడు అంటున్నాడు. చూడండి, అతని దోషాలు ఎలాంటివైనా సరే అతను మరణించడంతోనే
అతనితో ఉన్నటువంటి శత్రుత్వములన్నీ ఇప్పుడిక అంతమైపోయాయి అని అంటున్నాడు. మరి ఇంత గొప్ప ధర్మాన్ని పాటించేటువంటి ఒకే ఒక రాజు రాముడు అన్నమాట. అందుకే అందరూ కూడా రామరాజ్యం అంటారు. మరి ఎంతోమంది రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు, కానీ గుప్తరాజ్యం, చోళరాజ్యం అని ఎవరు అనరన్నమాట. అప్పటికి ఆ కాలంలో వాళ్ళ పరిపాలన అది స్వర్ణయుగంగా ఉండవచ్చు. కానీ త్రేతాయుగం నుంచి కూడా ద్వాపర యుగం వచ్చింది, ఆ తర్వాత కలియుగం కూడా వచ్చింది. ఇన్ని యుగాలు దాటిపోయినా కూడా ఆదర్శవంతమైన పాలన అంటే ఒకే ఒక్క రామపాలననే మనం చెప్తాం. మరి ఎంతోమంది రాజులు ఎన్నో గొప్ప పనులు చేశారు. చెరువులు తవ్వించారు, దారులకి ఇరువైపులా చెట్లు నాటించారు, ఎన్నో దాన ధర్మాలు చేశారు. అయినా కూడా ఆ పాలన గురించి మనము చెప్పము. అశోక రాజ్యము అని చెప్పం, హర్షవర్ధన రాజ్యం అని చెప్పం. కానీ పాలన ఎలా ఉండాలి అంటే మాత్రం రామరాజ్యం లాగానే ఉండాలి అని అంటాం. అంటే ఏంటి అంటే, రామరాజ్యం అంటే ఆయన పాలనలో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, రాముడు తన దృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక్క విషయం ధర్మం. ఆ ధర్మాన్ని ఆధారంగానే ఆయన పాలన చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ధార్మికంగా ఉంటారన్నమాట. నేను ఎలా ప్రవర్తిస్తే ఈ ధర్మం అనేటువంటి చట్రంలో ఇమిడి ఉంటాను అని ఆ విధంగానే రాముడు ప్రవర్తిస్తాడు. అంతేగాని ఇంకా వేరే విషయాన్ని ఏది ఆలోచించడు. ఆయన ధర్మాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ప్రతి సందర్భంలో కూడా అలాగనే ప్రవర్తిస్తాడు. దాని ఫలితమే రామరాజ్యం. ఆ రాజ్యమంతా కూడా ధర్మమే. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఎందుకు? కేవలం ప్రజా సంక్షేమానికి కొరకు మాత్రమే. అంటే రాజు యొక్క ధర్మం ఏంటి? ప్రజల యొక్క సంక్షేమమే. కాబట్టి ఆయన ప్రజలకు ఎప్పుడూ కూడా ఎంతో అందుబాటులో ఉండేవాడు. తరతమ భేదాలు అనేవి లేవు. నా బంధువులు, నా మిత్రులు, వీళ్ళు వేరే వాళ్ళు అనే భేదం అనేదే లేదు. అందుకే రామరాజ్యం అని అంటూ ఉంటాం. మరి తన యొక్క ప్రగాఢ శత్రువు అయినటువంటి రావణాసురునికి అంతిమ సంస్కారం చేయమని ఆయన చెప్తున్నాడు. మరి అతను బంధువా, మిత్రుడా, శత్రువా, లేక ఒక పక్ష, ఒక జంతువా, ఏదైనా సరే మరణించారు అంటే ఆయన ముందు చేసే పని ఏంటి? వాళ్ళ యొక్క భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేయడం. ఇది ఆయన యొక్క ధర్మం అన్నమాట. అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, దాని ధర్మం ఏంటి? అది మండటం, కాల్చడం. ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ఒక జీవి చనిపోయిందంటే పక్కన మనం చేయాల్సిన ధర్మం ఏంటి? వాటికి కర్మకాండ నిర్వహించడం. కాబట్టి ఒకవేళ రాముడు ఇలా ఆలోచించాడనుకోండి, అలా కాకుండా వీడు నా శత్రువు, మరి రావణాసురుడు చనిపోతే నా శరణాగతిలో ఉన్నటువంటి విభీషణుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు స్వేచ్ఛగా విభీషణుడు అన్న యొక్క మృతదేహం వద్ద ఏడ్చను కూడా ఏడ్చలేడనమాట. అంటే అది ఎలా ఉంటుందంటే, యుద్ధంలో ఒకసారి రాముడు లక్ష్మణులు కూడా చనిపోయారని చెప్పినప్పుడు పుష్పక విమానంలో సీతను పంపిస్తారు రావణాసురుడు. అప్పుడు ఆమె వాళ్ళని చూసి ఏడవడానికి కూడా ఆమెకు అవకాశం లేకుండా మళ్ళీ వెంటనే పుష్పక విమానాన్ని వెనక్కి తీసుకుని వచ్చేస్తారనమాట. మరి ఆ విధంగా తన భర్తను చూసి ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి రావణాసురునికి, మరి తన అన్న చనిపోయినప్పుడు చూసి ఏడవనివ్వకుండా చేసిన రామునికి ఏమన్నా తేడా ఉంటుందా? అలా చేసి ఉంటే ఉండదు. కాబట్టి అదే తేడా అన్నమాట రావణాసురునికి, రామునికి. తన శత్రువైనా కూడా ఆయన తనని ఆ విధంగా ఆలోచించలేదన్నమాట. అతని యొక్క కర్మకాండ నువ్వు చేయవలసిందే అని చెప్తూ ఉన్నాడనమాట. రాముడు అలా ఏడవకపోతేనే అసహించుకుంటాడు. అంటే ఒక జీవి యొక్క మరణం పట్ల ఆ మాత్రం కూడా సానుభూతి లేదా? అంటే తన సొంత అన్న చనిపోయినా కూడా అని. కాబట్టి ఆయన మహాజ్ఞాని, జగద్గురువు. రాముడు ఏది మాట్లాడినా కూడా అది భవిష్యత్ ప్రయోజనం కోసమే ఉంటుంది. అంతేకాని ఏదో ఒకటి మాట్లాడాలి అని ఆయన చెప్పడనమాట. ఆయన ఏం మాట్లాడినా ధర్మ ప్రకారమే. శాస్త్రంలో ఏం చెప్పారో అదే చెప్తాడు, పెద్దలు ఏం చెప్పారో అదే చెప్తాడు. ఆ తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత విభీషణుడు రావణుని యొక్క అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం కోసం లంకకు వెళ్తాడనమాట.
తన యొక్క మాతామహుడైనటువంటి మాల్యవంతుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి రావణుని యొక్క దేహాన్ని శకటం మీద ఉంచి అసంఖ్యాకులైనటువంటి ఇతర రాక్షసులు చితికి కావలసిన కట్టెలను మోసుకుని వస్తుండగా అక్కడి నుంచి బయలుదేరాడు. రాక్షస బృందం అంతా కూడా దక్షిణ దిశగా వెళ్ళి శుద్ధి చేయబడినటువంటి ఒక స్థలానికి చేరుకున్నారు. అక్కడ వేదోక్త విధిగా రావణుని యొక్క దేహానికి దహన సంస్కారం చేశారు. ఆ తర్వాత రావణుని భార్యలను ఓదార్చి అందరూ కూడా లంకా నగరానికి తిరిగి వెళ్ళిపోయారన్నమాట. మరి తన దివ్యమైనటువంటి ఆగ్రహాన్ని రాముడు త్యజించాడు. చూడండి, రాముడు జితక్రోధుడు అంటే క్రోధాన్ని జయించిన వాడు అని. ఎప్పుడైతే ఆయన యొక్క కోపం అవసరమో అప్పుడు ఆయన తెచ్చి పెట్టుకున్నాడు రావణాసురుని సంహారం కోసం. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది కాబట్టి దాన్ని త్యజించేశాడు. కాబట్టి ఆగ్రహాన్ని త్యజించినటువంటి రాముడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ప్రసన్న వదనుడై ఉన్నాడు. చాలా ఆనందంగా ప్రశాంతమైనటువంటి ముఖంతో ఉన్నాడు. తన యొక్క ధనుర్బాణాలను కవచాలను తీసి పక్కన పెట్టాడు. మరి యుద్ధం పరిసమాప్తి కావడంతో దేవతలందరూ కూడా ఆకాశం నుంచి తమ యొక్క స్వస్థానాలకు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ అమితమైనటువంటి సంతృప్తితో శ్రీరాముని మహిమలను గానం చేస్తూ వెళ్ళారన్నమాట. ఆ తరువాత మాతలి రాముని నుండి సముచితమైనటువంటి సత్కారాన్ని స్వీకరించి తిరిగి వెళ్ళడానికి అనుమతి పొందిన తర్వాత ఇంద్రుని రథంపై ఆకాశానికి అధిరోహించి స్వర్గరాజ్యానికి వెళ్ళిపోయాడు మాతలి కూడా. ఇంకా తన సైనిక శిబిరానికి తిరిగి వచ్చిన రాముడు విభీషణునికి పట్టాభిషేక మహోత్సవం జరిపించమని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు. అందుకు లక్ష్మణుడు వానర ముఖ్యులందరినీ పిలిచి, మీరు స్వర్ణ కలశాలను తీసుకుని వెళ్ళి వెంటనే 4 సముద్రముల యొక్క జలాలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు. మరి వాళ్ళు గొప్ప వానర వీరులు కాబట్టి వెంటనే వాళ్ళు వెళ్ళి తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన, దక్షిణాన ఉన్నటువంటి 4 వైపులా ఉన్నటువంటి సముద్ర జలాలను కలశాలల్లో తీసుకొని వస్తారు. అప్పుడు లక్ష్మణుడు వైదిక ధర్మశాస్త్రాల ఆదేశాలకు అనుగుణంగా విభీషణుని యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తాడు. మరి లంకాపుర వాసులంతా కూడా పూజా ద్రవ్యముల కానుకలతో యజ్ఞశాలకు వస్తారు. ఆ కానుకలన్నిటినీ స్వీకరించిన తర్వాత విభీషణుడు వాటిని రామునికి సమర్పిస్తాడు. అప్పుడు రాముడు హనుమంతునితో ఇలా అంటున్నాడు, దయచేసి నువ్వు వెళ్ళి సీత ఎలా ఉందో విచారించు. నేను రావణుణ్ణి వధించానని ఆమెకు తెలియచేసి ఆమె నా కోసం ఏదైనా సందేశం ఇస్తే తీసుకుని తిరిగిరా అని చెప్తాడనమాట. అప్పుడు హనుమంతుడు అశోకవనానికి వెళ్ళి అప్పటికి కూడా అక్కడ సీత ఎలా ఉందంటే అశోకవనంలో ఇంకా రాక్షస స్త్రీల చేతనే ఆమె పరివేష్టించబడి ఉందన్నమాట. చాలా బాధలో ఉంది. అలాంటి సీతను చూసి వినయపూర్వకంగా ఆమె ఎదురుగా నిలబడి హనుమంతుడు, అమ్మా, నీ భర్త నీకు సందేశాన్ని అందచేయమని నన్ను పంపించాడు. అదేంటంటే నిద్ర లేకుండా ఎన్నో మాసాలు గడిపిన తరువాత నిన్ను విముక్తి చేస్తానన్న నా శపథాన్ని నేను నెరవేర్చాను. నీ పీడకుడైనటువంటి రాక్షసుడు ఇప్పుడు మరణించాడు కాబట్టి నీ ఆందోళనను నువ్వు కట్టిపెట్టవచ్చు. రావణుని యొక్క మరణ వార్తను, రాముని యొక్క క్షేమ వార్తను విని సీత అమితానందంతో వివశురాలైపోయి కొంతసేపు అసలు ఏమీ మాట్లాడలేకపోయిందనమాట. ఆ సంతోషంలో ఇంకా సమాధానం ఏమీ చెప్పలేదే అని హనుమంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆమె అంటూ ఉంది, నేను ఆనందాతిశయం వలన మాట్లాడలేకపోతున్నాను హనుమా అని. అసలు ఎంతో బంగారము, ఎన్నో రత్నరాసులు, అవన్నిటికన్నా కూడా అపరిమితమైనటువంటి విలువైన మాటలను నువ్వు ఇప్పుడు నాకు వినిపించావు. కాబట్టి నాకు ఆనందంతో ఏమి మాట్లాడాలో అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు ముకులిత హస్తాలతో హనుమంతుడు అంటాడనమాట, అమ్మా, నువ్వు కోరినట్లయితే ఇంతకాలం నిన్ను ఈ రాక్షస స్త్రీలందరూ చాలా విసిగించారు, చాలా నిన్ను క్షోభ పెట్టారు. కాబట్టి వాళ్ళందరినీ నేను వధిస్తాను అని అంటాడనమాట. నువ్వు చెప్పావంటే చాలు, నేను వెంటనే వాళ్ళ మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. నీ అనుమతి కోసమే నేను నిరీక్షిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు దయార్థ హృదయురాలైనటువంటి సీత బదులిస్తూ,
వీళ్ళంతా తమ రాజు యొక్క ఆదేశాలను అమలు చేయక తప్పని స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు అలా ప్రవర్తించకపోతే ఆ రాజు ఊరుకోడు, రావణాసురుడు. కాబట్టి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అలా ఉన్నారు, అంతవరకే. వాళ్ళు మూర్ఖ పరిచారికలు మాత్రమే. కాబట్టి నేను పడిన బాధలన్నీ నా పూర్వజన్మ దుష్కర్మల ఫలితమే అని అంటుంది. అంటే పూర్వం నేను చేసినటువంటి చెడు కర్మల యొక్క ఫలితమే అని అంటుంది. ఆమె ఎవ్వరినీ కూడా తన బాధకు నిందించడం లేదనమాట. వాళ్ళ వలన ఇలా అయింది, వీళ్ళు నన్ను హింసించారు అని ఎవ్వరిని బాధ్యుల్ని చేయటం లేదు. నా పూర్వకృత దుష్కర్మల ఫలితమే అని చెప్తుంది. ఈ విషయాన్ని మనం పదే పదే జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఇంత బాధను అనుభవించినా కూడా సీత ఎవ్వరిని దానికి కారకులను చేయలేదు. అలాగే మనం కూడా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా కూడా అవి ఊరికే రావు. మనం చేసిన పాప కర్మల ఫలితంగానే అవి మనకు వస్తాయి. కాబట్టి వాటికి ఎవరిని మనం బాధ్యులను చేయనవసరం లేదన్నమాట. కాబట్టి ఈ రాక్షస స్త్రీలు విధి చేతిలోని సాధనాలు మాత్రమే అని చెప్తూ ఉందన్నమాట సీత. ఓ హనుమంత, మహాపురుషుడైన వాడు తన పట్ల ఇతరులు చేసిన అపచారములెన్నటికీ కూడా పరిగణలోకి తీసుకోడు. అంటే గొప్పవాళ్ళు ఎవరైనా తమకు హాని చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు అని చెప్తూ ఉంది. నిజానికి ఎట్టి పరిస్థితులలోనూ కూడా కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని మహానుభావులు ఎప్పుడూ అంటూ ఉంటారు. నువ్వు వినే ఉంటావు కదా అని అంటూ ఉంది. దానికి ఉదాహరణగా సీతామాత ఒక కథను చెప్తున్నారనమాట. హనుమ ఒకప్పుడు ఒక వేటగాడిని ఒక వ్యాఘ్రం తరుముతూ వస్తూ ఉంది. ఆయన తప్పించుకునే ప్రయత్నంలో ఒక మహావృక్షాన్ని ఎగబ్రాకాడనమాట. అప్పుడు ఆ వృక్ష శాఖలపైన ఒక భల్లూకం అంటే ఎలుగుబంటి కూర్చొని సేద తీరుతుంది. మరి ఆ భల్లూకాన్ని చూసి ఆ వ్యాఘ్రం దానితో, భల్లూకమా, ఈ వేటగాడు నీకు కూడా శత్రువే, వాడు వేటగాడు కాబట్టి నిన్నైనా వేటాడుతాడు, వాణ్ణి వెంటనే ఈ వృక్షం మీద నుంచి కిందికి పడద్రోసేసి, అప్పుడు నేను వాణ్ణి తినేసి వెళ్ళిపోతాను, నా ఆకలి తీరుతుంది అని అంటుంది. అయితే భల్లూకం మాత్రము, ఈ వేటగాడు తెలిసో తెలియకో నా వృక్షం మీద ఆశ్రయాన్ని పొందాడు, కాబట్టి నేను అతనికి ఏ విధంగానూ హాని చెయ్యను, అలా చేయటం అధర్మం అవుతుంది అని చెప్తుంది. ఈ మాటలు చెప్పి ఇంకా చాలాసేపు ఎదురు చూస్తారు, కానీ ఆ వ్యాఘ్రం అక్కడి నుంచి వెళ్ళదు. భల్లూకము ఇంకా అలసిపోయి నిద్రపోతుందన్నమాట. అప్పుడు ఆ వ్యాఘ్రం వేటగానితో అంటూ ఉంది, నువ్వు ఆ భల్లూకాన్ని కనుక వృక్షం మీద నుంచి పడదోస్తే నేను దాన్ని తినేస్తాను, నీకేమీ హాని చేయను అని వాగ్దానం చేస్తున్నాను అని అంటుంది. మరి ఆ మాటలకు ప్రలోభపడిన వేటగాడు ఏం చేస్తాడు, ఆ నిద్రిస్తున్నటువంటి భల్లూకాన్ని కిందికి తోసేస్తాడు. అయితే అది పడిపోతూ ఉంటూ వెంటనే మెలకువలో చేతికి అందిన ఒక కొమ్మను పట్టుకొని ఆత్మరక్షణ చేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఆ వ్యాఘ్రం భల్లూకంతో అంటూ ఉంది, ఈ వేటగాడు నిన్ను చంపాలని చూశాడు చూడు, నువ్వేమో అతన్ని కిందికి తోయలేదు, కానీ అతడు మాత్రం నిన్ను కిందికి తోసేశాడు, కాబట్టి వాణ్ణి నువ్వు నమ్మద్దు, వెంటనే వాణ్ణి కిందికి తోసేసే, నేను తినేస్తాను, అప్పుడు ఇద్దరం క్షేమంగా ఉంటాము అని అంటుంది. అయితే ఆ భల్లూకం అంటుందన్నమాట, మహాపురుషుడైన వాడెవరూ కూడా తన పట్ల అపచారం చేసిన వ్యక్తి యొక్క పాపాలను ఎప్పటికీ పరిగణలోకి తీసుకోడు. కాబట్టి బదులుగా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మంచి వాళ్ళకి ఇంకా సహాయమే చేస్తారు, అదే వాళ్ళ యొక్క ఆభరణము అని చెప్తూ ఉందన్నమాట ఆ భల్లూకం. మరి అలాంటి విషయం ఇక్కడ కూడా ఉంది, కాబట్టి నేను వాళ్ళను శిక్షించమని చెప్పలేను అని సీతామాత అంటుందన్నమాట. అలా మందలించబడినటువంటి హనుమంతుడు, సరే అయితే రామునికి ఏదైనా సందేశం ఇస్తారా అని సీతను అడుగుతాడు. అప్పుడు సీతమ్మ వారు ఏమని చెప్తున్నారు, నేను చెప్పేది ఇదొక్కటే, తన అనన్య భక్తుల పట్ల సర్వదా వాత్సల్యాన్ని కురిపించే ప్రేమమూర్తిగా ఖ్యాతిగాంచినటువంటి నా ప్రియ ప్రాణేశ్వరుడు అయినటువంటి రాముణ్ణి నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్తుందన్నమాట. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, రామలక్ష్మణులను నువ్వు ఈరోజే చూస్తావు తల్లి, నన్ను నమ్ము అని చెప్తాడు. చెప్పి దయచేసి నేను వెళ్ళడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. హనుమంతుడు రాముని వద్దకు తిరిగి వస్తాడు. వచ్చి సీతా సందేశాన్ని వివరిస్తాడు. అప్పుడు
ఈ విధంగా చెప్తున్నాడు. నిన్ను చూడాలని నిరంతరం తపిస్తూ ఉన్నటువంటి సీత ఎన్నో కష్టాలను భరించింది. కాబట్టి దయచేసి తక్షణమే మీరు అశోకవనానికి వెళ్ళండి అని, ఆ సీతను కలుసుకోండి అని చెప్తాడనమాట హనుమంతుడు. అయితే ఆ విజ్ఞప్తిని వినగానే రాముని యొక్క కన్నుల నుండి అశ్రువులు జాలువారుతూ ఉన్నాయి. ఎందుకు ఎందుకు ఆయన అప్పుడు ఏడుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మనసులో ఒక ఆలోచన ఉందన్నమాట. ఏమని అంటే, మరి ఇన్ని నెలల పాటు ఇక్కడే ఉండిపోయింది సీత. మరి ఆమెను నేను ధర్మపత్నిగా ఎలా స్వీకరించగలుగుతాను అంటే, ఆమె మీద తన ప్రాణాలన్నీ ఉన్నాయి. మనం ఇంతకు పూర్వమే చెప్పుకొని ఉన్నాం. రాముడి మనసు సీత దగ్గర, సీత మనసు రాముడి దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఇంత దుఃఖంలోనే కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారంటే దానికి కారణం అదే అని ఒకసారి హనుమాన్ కూడా అంటారన్నమాట. మరి అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు సీతను చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన చూడటం లేదు. ఎందుకంటే ధర్మ ప్రకారము లేక ఇప్పుడు ఆయన ఒక రాజు అనేటువంటి స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఒకవేళ సీతను వెంటనే ఆయన స్వీకరిస్తే చుట్టూ ఉన్నటువంటి ప్రజలైనా సరే, ఎవరైనా లోకులు తప్పుగా ఒక మాట అంటే అప్పుడు ఆయన సీతామాతను ఆ విధంగా మాటలు అనడం చూసి విని తట్టుకోలేడనమాట. కాబట్టి ఆయన ధర్మం కోసం ఒకవేళ సీతను త్యజించడానికైనా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందులో ఆయన హనుమంతునితో ఈ విధంగా సమాచారం పంపించాడనమాట. అంటే సీత యొక్క ఆలోచన ఏంటి అని కూడా మనం ఇదే విషయాన్ని భరతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాముడు ముందుగా హనుమంతుని పంపిస్తారు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, రాజ్యం పైన ఆయనకి ఏమైనా వ్యామోహం కలిగిందా అని. అంటే ప్రతి ఒక్కటి తనే నిర్ణయం తీసుకొని నేనంటేనే ఇష్టంలే, లేకపోతే భరతుడికి నేను రాజుగా ఉండడమే ఇష్టంలే అని ఈయనే ఊహించుకోడు. ప్రతి ఒక్క దానికి కూడా అవతలి వాళ్లకు పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తాడనమాట. అవతలి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో చూసి వాళ్ళు దానికి సమ్మతిస్తేనే ఆయన దాని ప్రకారం వెళ్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన కళ్ళ నుంచి అశ్రువులు జాలువారుతున్నాయి అంటే ఇప్పుడు సీతామాతను ఆయన చూడకుండా ఉండలేడు. కానీ చూసి భార్యగా స్వీకరించడానికి మరి లోకులు ఏమంటారు అనేది ఆ సందిగ్ధంలో ఉండిపోయాడనమాట. అప్పుడు ఆయన దృష్టిని విభీషణుని వైపుకు తిప్పి ఇలా అంటున్నాడు విభీషణునితో, సీత స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణ భూషితురాలై నా ఎదుటకు తీసుకొని రాబడుగాక అని ఆదేశిస్తాడు. అప్పుడు విభీషణుడు అశోకవనానికి వెళ్ళి తన రాకను ఒక రాక్షస స్త్రీ ద్వారా సీతకు తెలియజేస్తాడు. మరి విభీషణుడు ఆమెను వినయపూర్వకంగా సమీపించి, అమ్మ, రాముడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. దయచేసి నేను తెచ్చినటువంటి ఈ పల్లకీని అధిరోహించు. నువ్వు స్నానం చేసి నూతన వస్త్ర దివ్యాభరణములతో అలంకృతమై సముచితంగా సిద్ధమై ఉండాలని రాముడు అడుగుతున్నాడు అని చెప్పాడనమాట. అప్పుడు సీత స్నానానికి వెళ్ళి సుశోభనంగా అంటే చాలా అందంగా వస్త్రధారణ చేసుకుని వచ్చిన తర్వాత ఆమెను పల్లకీలో ఉంచి రాముని ఎదుటకు తీసుకొని వచ్చారు. మరి ముందుగా విభీషణుడు రాముడిని సమీపించగా తన యొక్క ప్రభువు ఆలోచన నిమగ్నుడై ఉన్నట్టు ఆయన గమనిస్తాడనమాట. అంటే ఆయన తల పైకెత్తి ఎవరిని చూస్తూ మాట్లాడటం లేదు రాముడు, ఏదో ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు విభీషణుడు సీత రాకను గురించి ఆయనకు తెలియజేశాడు. ఆమెను తక్షణమే తన ఎదుటకు తీసుకురమ్మని రాముడు అభ్యర్థించాడు. అప్పుడు సహజమైన కుతూహలంతో అక్కడున్నటువంటి వానరులు అందరూ కూడా ఒక్కసారి సీతను చూడాలని గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారనమాట. కోటాను కోట్ల వానరులు కదా, మరి సీత కోసం ఈయన ఇంత యుద్ధం చేశాడంటే ఆమె ఎంత సౌందర్యవతి అయి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారేమో అని అనుకుంటున్నారు కదా అని కూడా రాముని మనసులో ఉందన్నమాట. అంటే సీత పైన వ్యామోహంతోనే ఈ విధంగా చేశాడు అని అనుకుంటారని రామునికి అర్థమవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి తలంపు ఆలోచన లోకులలో ఉండకూడదని ఆయన ఈ విధంగా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడనమాట. అయితే విభీషణుడు ఏం చేశాడు, వాళ్ళ సహాయకులతో కలిసి వాళ్ళందరినీ వెనక్కి తోస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని. అప్పుడు అందరూ కూడా ముందుకు రావడం, వీళ్ళు వెనక్కి తోయడం అక్కడ పెద్ద కల్లోలంగా
ఉందన్నమాట. మరి ఆ విధంగా చేస్తూ ఉంటే రాముడికి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు విభీషణునితో అంటున్నారు, ఈ వానరులను నువ్వేమీ అనొద్దు, వాళ్ళను వేధించొద్దు. ఒక సాధ్విని ప్రతికూల సమయంలో యుద్ధంలో అంటే ఎవరైనా ఒక పతివ్రత స్త్రీని ప్రతికూల సమయంలో అంటే ఇలాంటి కష్టకాలంలోనూ యుద్ధంలోనూ స్వయంవరంలోనూ యజ్ఞం చేసేటప్పుడు కానీ వివాహంలో కానీ బహిరంగంగా ఎవరైనా చూడొచ్చు, అందులో తప్పేం లేదు, కాబట్టి నువ్వు వాళ్ళనేమి అనద్దు అని అంటున్నాడనమాట. అప్పుడు రాముడు సీత పల్లకి దిగి నా ఎదుటకు నడిచి రానివ్వండి అని ఆదేశిస్తాడు. అంటే అప్పుడు అందరూ చూడొచ్చును కదా ఆమెను అని. అప్పుడు విభీషణుడు సీతను వెంటబెట్టుకుని వస్తూ ఉన్నాడు. రాముడు చాలా కోపంగా ఉన్నాడని వానర ముఖ్యులందరూ కూడా అర్థం చేసుకున్నారు. రాముడు కోపించి ఉండటమే కాక కఠినమైన గంభీరమైన ధోరణితో ఉన్నాడనమాట. ఉండి సీతను అందరి ముందు నడిపింపచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నారు కదా రాముడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచనలో పడ్డారు. సీత తనలోకి తాను ఒదిగిపోతున్నట్లుగా, మరి అంతమంది చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మరి ఆమె అమితమైన సిగ్గుతో రాముణ్ణి సమీపించింది. అప్పుడు తన ప్రియతమ హృదయేశ్వరుని యొక్క చంద్రబింబం వంటి మనోహరమైనటువంటి ముఖమును చూసిన వెంటనే ఆమె బాధలన్నీ కూడా అంతరించిపోయాయి. ఆమె యొక్క సహజ విరాజమానమైనటువంటి తేజస్సు ఆమెకు మళ్ళీ తిరిగి వచ్చింది. మరి తన యొక్క ప్రియతముడిని కనులారా చూడగలిగినందుకు ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది. పద్మాన్ని పోలినటువంటి ఆమె ముఖంలో ఆనందం బాగా వ్యక్తమవుతుంది. కానీ రాముడు దానికి విరుద్ధంగా ఉన్నాడనమాట. మరో విధంగా ఉంది ఆయన యొక్క ధోరణి. జనులు ఏమి అపనిందలు మోపుతారోనని భయం రాముని హృదయాన్ని పీడిస్తూ ఉంది. అందువలన ఆయన సీత ముఖంలో కూడా చూడలేకపోతున్నాడు. సీతను ఉద్దేశించి చాలా కోపంతో ఇలా అంటున్నాడనమాట, నిన్ను తిరిగి గెలుచుకుంటాననే నా శపథాన్ని నేను నెరవేర్చుకున్నాను. అలా నా గౌరవానికి రావణుడు చేసిన అవమానమునకు నేను ప్రతీకారం చేశాను. అయితే రాక్షసరాజును సంహరించడానికి నేను చేసిన మహాకృషి వాస్తవంగా నీ కోసం కాదు, నా పరువు ప్రతిష్టలను ఇక్ష్వాకు వంశపు కీర్తిని నిలపటం కోసమేనని నువ్వు అర్థం చేసుకోవాలి. సత్యం చెప్పాలంటే నా ఎదుట నీవు నిలవడం ఎంతమాత్రం నాకు సంతోషకరంగా లేదు. అందువలన నువ్వు కోరుకున్న చోటికి ఎక్కడికైనా సరే వెళ్ళడానికి నీకిప్పుడు అనుమతిస్తున్నాను. పరపురుషుని చేత నువ్వు తాకబడినావు, పరుని యొక్క ఇంట ఇంతకాలం నువ్వు ఉన్నావు, కాబట్టి అది కూడా ఎలాంటి వాడు, ఒక సంస్కారహీనుడైనటువంటి రావణుని చేత నువ్వు ఇక్కడ ఉంచబడినావు, కాబట్టి నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. రావణుని వధించి నేను నా గౌరవాన్ని తిరిగి పొందాను, కానీ నీ పట్ల ఇకపై ఇంకా సంగత్వాన్ని నేను ఉంచుకోవాల్సిన అగత్యమేమీ లేదు. ఇక నీవు నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛ నీకు ఉంది. నీ మనస్సు అంటే నీకెక్కడ క్షేమంగా ఉంటావని నీ మనస్సు చెప్తుందో అక్కడ, ఒకవేళ లక్ష్మణుని దగ్గర ఉండాలనుకుంటావా లేదా భరతుని యొక్క రక్షణలో ఉండాలనుకుంటావా, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ నువ్వు వెళ్ళవచ్చు అని అంటున్నాడనమాట. ఆ విధంగా అంటే లోకులు ఈ మాటలు అంటారేమో అని, ఆ మాటలు లోకులు అంటే విని తట్టుకునేటువంటి శక్తి తనకు లేదని ఆయన ముందుకు ముందే లోకులకు చెప్పాలి ఈ విషయం గురించి, సీత ఎంత గొప్ప పతివ్రత అని ఆయనే ముందుగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు రాముని యొక్క పలుకులను వింటున్నటువంటి సీతకు రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఆమె శిరస్సు అవమానంతో వాలిపోయింది. అంతవరకు తన భర్త నుండి చాలా ప్రేమపూరితమైనటువంటి మాటలను మాత్రమే విని ఉన్నింది ఇంతకు ముందంతా కూడా. అలాంటి రాముడు ఇంత చాలా నిశితమైనటువంటి బాణాలలాగా ఆ మాటలు వదులుతూ ఉంటే అవన్నీ కూడా ఆమె హృదయంలో నాటుకున్నాయి. ఆమె వెంటనే భోరుమని విలపిస్తూ ఉంది. అసంఖ్యాకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి సాక్షులందరూ కూడా ఉన్నటువంటి అంటే ఆ వానరులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ విధంగా ఆయన నింద చేయడం, ఆ నిందావాక్యాలను ఆమె భరించడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. ఆమె అప్పుడు తన కన్నీటిని తుడుచుకొని తడబడుతున్నటువంటి కంఠస్వరంతో ఈ విధంగా బదులిస్తూ ఉంది, ఇంత బాధ్యతారహితంగా నా గురించి మాట్లాడడానికి నువ్వెలా సాహసిస్తావు? మనస వాచ కర్మన నా పాతివ్రత్యాన్ని ఒక్క క్షణం కూడా నేనెన్నడూ కూడా విడనాడలేదు. నా శీలం చాలా పవిత్రమైంది.
ఏదో ఒక సాధారణ స్త్రీనైనట్లుగా నువ్వు నా పైన ఎందుకు ఇలా తీర్పిస్తున్నావు? ఒక సాధారణమైన వ్యక్తి మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నన్ను జనకరాజ పుత్రికగా జానకిగా వ్యవహరిస్తున్నప్పటికీ నేను భూమి నుండే ఉత్పన్నురాలినైనందున నా జననం అనేది, నా పుట్టుక అనేది చాలా దివ్యమైనది. రామ, ఈ విధంగా నువ్వు క్రూరంగా నన్ను తిరస్కరించడానికి ఇంతకాలం ఎందుకు నువ్వు ఆలోచించావు? ఒకవేళ నీ ఉద్దేశం ఇదే అయితే నువ్వు దూతగా హనుమంతుణ్ణి పంపించినప్పుడు నాకెందుకు చెప్పలేదు? నన్ను పునఃస్వీకరించే ఉద్దేశం నీకు లేదని నాకు చెప్పి ఉంటే నేను వెంటనే నా జీవితాన్ని త్యజించి ఉండేదాన్ని. ఇన్ని మాసాలు, ఇన్ని నెలలు నేను ఈ దుర్భర బాధను భరించకుండా తప్పించుకుని ఉండేదాన్ని. అలాగే అసంఖ్యాకులైనటువంటి రాక్షసులు, వానరులు, వీళ్ళందరి యొక్క జీవితాలు కూడా ఈ ఘోరమైన యుద్ధంలో పోయి ఉండేవి కావు. మరి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ మిత్రుల నుండి ఇంతగా సేనలను అర్థించవలసిన అవసరం కూడా నీకు ఉండేది కాదు కదా. రామ, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నా యొక్క భక్తి ప్రవర్తులు నీ దృష్టిలో లేవా? నీకు తెలియడం లేదా నేను ఎలాంటి దాన్ని అని ఆమె అడుగుతుందన్నమాట. అప్పుడు సీత లక్ష్మణుని వైపు చూస్తూ ఇలా అంటుంది, దయచేసి నేను ప్రవేశించడానికి ఒక పెద్ద అగ్నిజ్వాలను రాజేయి. తన భర్త చేత బహిరంగంగా తిరస్కారానికి గురైన స్త్రీకి ఇంకా మిగిలి ఉన్న మార్గం ఒకటే ఒకటి, అది ఇంకా ఇదే. కాబట్టి లక్ష్మణ వెళ్ళి నాకు ఒక పెద్ద అగ్నిజ్వాలను రాజేయి అని అంటుందన్నమాట. అప్పుడు లక్ష్మణుడు తన ఆందోళనను అణుచుకుంటూ రాముని వైపు చూశాడనమాట. అప్పుడు ఆయన సీత మాటలను ఆమోదిస్తున్నట్లుగా ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అగ్నిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. రాముడు ఎంతగా కఠినంగా ఉన్నాడంటే, తీక్షణంగా ఉన్నాడంటే ఆయనతో మాట్లాడేందుకు ఎవరూ కూడా సాహసించలేకపోతున్నారు. ఇంకా ఆయన్ను శాంతింపచేసే ప్రశ్నే లేదన్నమాట. ఆయన వైపు చూడాలన్న భయంగా ఉంది అందరికీ. ఆ విధంగా అగ్నిని రాజేయగా లక్ష్మణుడు అది భగభగమని ప్రజ్వరిల్లుతూ ఉంది. వెంటనే సీత రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. ఆ తరువాత ముకులిత హస్తాలతో అగ్ని ఎదుటకు వచ్చి ఆమె బ్రాహ్మణులకు, దేవతలకు వందనాలు అర్పించింది. ఆ పైన అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థనను ఉచ్చరించింది. ఓ అగ్నిదేవ, నా హృదయం రాముని నుండి ఎప్పుడూ ఎడబాసి ఉండనందున దయచేసి నాకు రక్షణ ప్రసాదించు. నేను మనస, వాచ, కర్మన రామునికి ఎన్నడూ ద్రోహం చేయనప్పటికీ నేను కలంకితురాలినైనానని ఆయన నాపై నిందాపరోపణ చేస్తున్నాడు. అందువల్ల ముల్లోకాలలో జరిగే కర్మలన్నింటికీ సాక్షిభూతుడమైనటువంటి ఓ అగ్నిదేవ, నా పవిత్రతకు నీవు సాక్షి కావలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అని అనిందనమాట. ఆ ప్రార్థనతో సీత అగ్నికి ప్రదక్షిణం చేసింది. ఆ తరువాత ఒక మహాజన సమూహం అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండగా నిర్భీకమైనటువంటి మనస్సుతో, అంటే ఇంకా భయం లేకుండా సీత అగ్నిజ్వాలలోకి ప్రవేశించింది. ప్రజ్వరిస్తున్నటువంటి జ్వాలల నడుమ కళ్ళు చెదిరే స్వర్ణాభరణాలతో అలంకృతురాలైనటువంటి సీత అద్భుతమైన సువర్ణ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉందన్నమాట. సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న స్త్రీలంతా కూడా భయపడిపోయి కేకలు పెడుతూ ఉన్నారు. అక్కడ సమావేశమై ఉన్న వానరులు, రాక్షసులు అందరూ కూడా చాలా వ్యధాభరితమైనటువంటి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అమితమైనటువంటి ఆ విలాపాల నడుమ రాముడు ఆలోచనామగ్నుడై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి దేవతా ముఖ్యులందరూ కూడా తమ యొక్క దివ్య వాహనాలను అధిరోహించి ఆయన ఎదుట ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడు, పరమశివుల యొక్క నేతృత్వంలో ఆ దేవతలందరూ కూడా వచ్చి తమ యొక్క ముకులిత హస్తాలతో ఆయనను నమస్కరించారు. ఆ తరువాత ఆ రామునితో అంటున్నారనమాట, ఓ పూర్ణ పురుషోత్తమ భగవానుడా శ్రీరామచంద్ర, నీ శాశ్వత దివ్య సహచరి అయినటువంటి సీతామాతను నువ్వెందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? అది చూసి మాకెంతో బాధగా ఉంది. నువ్వు ఈ విశ్వాన్ని సృష్టించిన వాడవు, సకల దేవతలకు అధీశుడవు. నీవు నీ దివ్యత్వాన్ని పరిగణించక, అంటే నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒక సాధారణ మానవునిలాగా సీతను తిరస్కరిస్తున్నావు ఎందుకు అని అంటున్నారు. అప్పుడు రాముడు బదులిస్తున్నాడు, అవును, నేను ఒక సాధారణ మానవుణ్ణే. నేను దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి, అదే నాకు తెలుసు. కాబట్టి చూడండి, నా నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఒక నరుడైతే ఏ విధంగా మాట్లాడతాడో అలా ప్రవర్తించాలి అని
ఆయన చెప్తున్నాడనమాట. కాబట్టి నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడిని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నాకు చెప్పాల్సి ఉంటే దయచేసి చెప్పండి అని బ్రహ్మదేవుణ్ణి అంటున్నాడనమాట రాముడు. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు, ప్రియమైన శ్రీరామ, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవు. అందువలన నారాయణుని యొక్క అన్ని రూపములు నీవే అయి ఉన్నాయి. నువ్వు పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ప్రధాన విస్తృతివి. సకల కారకముల అంటే సకల జీవులకు నువ్వే కారకుడవు. నువ్వు విశ్వం యొక్క విశ్వరూపానివి, విశ్వానికి ఆధారమైన వాడవు. దేవతలంతా కూడా నీలోని భాగాలే, నీ శాశ్వత సేవకులే. కాబట్టి భాగ్యదేవత అయినటువంటి సీత జగన్మాత శ్రీ మహాలక్ష్మే తప్ప ఇంకా వేరు వాళ్ళు కాదు. సాక్షాత్తు మహాలక్ష్మే సీతగా వచ్చింది. రావణుని నాశనం చేయడానికై మీరిద్దరూ కూడా భూలోకంలో అవతరించారు. మరి ఈ మహాకార్యం ఇప్పుడు సాధించబడింది. ఓ దేవా, ఇక నీవు కోరినంత కాలం ఈ భూమండలాన్ని పరిపాలించి ఆ తరువాత ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి నీ దివ్యధామానికి తిరిగి చేరుకోవచ్చు అని బ్రహ్మగారు చెప్పారన్నమాట రాముడికి. ఆయన నిజస్వరూపం గురించి ఆయనకు తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పడం పూర్తి చేయగానే అగ్నిజ్వాలలలో నుండి సీతతో సహా అగ్నిదేవుడు బయటికి వచ్చాడు. అగ్నిదేవుడు సీతను రాముని ఎదుటగా నిలబెట్టాడనమాట. ఆమె దేహంలో ఎక్కడా కూడా గాయాలనేవి లేవు. అగ్నిలో ప్రవేశించడం వలన ఎక్కడా కూడా ఆభరణాలలో కానీ శిరోజాలు కానీ ఏ కొంచెం కూడా మండలేదు, దహించబడలేదు. ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆనందపడ్డారన్నమాట. మరి అన్నిటికీ సాక్షి అగ్నిదేవుడు కాబట్టి ఆయన విశ్వసాక్షి. ఆ హోదాలో ఉన్నటువంటి అగ్నిదేవుడు రామునితో అంటున్నాడు, రామా, నీ ప్రియ సతి సీత ఇదిగో. ఈమె కొంచెం కూడా కలంకం లేనిది. మనసులో కానీ, వాక్కులో కానీ, దృష్టిలో కానీ ఆమె నీకెన్నడూ కూడా స్వల్ప మాత్రం కూడా ద్రోహం చేయలేదు. ఇక కర్మల విషయానికి వస్తే వేరే చెప్పాలా. ఆలోచనలోనే అలాంటి పని చేయలేదంటే చేతలలో అసలుకే ఆమె ఏ తప్పు చేయలేదు. కాబట్టి ప్రియమైన రామ, నీ పరుష వాక్కులను, కఠిన ప్రవర్తనను విడనాడు. ఎటువంటి ఆక్షేపణలు లేకుండా సీతను నువ్వు స్వీకరించి తీరాలి అని ప్రకటించాడనమాట. అగ్నిదేవుని సాక్ష్యం విని రాముడు సంతోషించాడు. అప్పుడు కన్నుల నుండి ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా రాముడు అగ్నిదేవునితో అంటున్నాడు, ఓ అగ్నిదేవ, తన యొక్క నిష్కలంకమైనటువంటి ప్రవర్తన అంటే పవిత్రత, దాని గురించి మొత్తం ఈ జనానికి అందరికీ విశ్వాసం కలిగించడం కోసం ఈ అగ్ని పరీక్షకు గురి కావడం సీతకు అవసరమైంది. ఆమె అగ్ని ప్రవేశం చేయకుండా నేను ఆపి ఉంటే, ఆమె పవిత్రతను ముందుగా నిరూపించకుండా ఆమెను స్వీకరించి ఉంటే ప్రజలందరూ కూడా నన్ను విమర్శించి ఉండేవాళ్ళు. నేను కేవలం సీత పైన ఉన్నటువంటి కామంతోనే ఇంత యుద్ధానికి పాల్పడ్డాను అని అనుకుని ఉండేవాళ్ళు. యథార్థానికి సీత పాతివ్రత్యం గురించి, ఆమెను రావణుడు ఎన్నటికీ చెరచలేడు అనే విషయం గురించి నాకు ముందే తెలుసు. అయినా కూడా తన ధర్మశక్తి చేత ఆమె సర్వదా కూడా సంపూర్ణంగా సురక్షితంగా ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. అయితే ఆమె యొక్క పాతివ్రత్యమును ప్రపంచానికి నిరూపించడం కోసమే ఆమెను నేను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపించాను అని రాముడు అన్నాడనమాట. ఒకవేళ అగ్ని పరీక్షకు నిలబడకపోతే సీత అసలు రాముడు అంగీకరించేవాడే కాదు. ఎందుకంటే ఆయన ఒక రాజు హోదాలో ఇంకా ఇప్పుడు వెళ్ళి భరతుని తర్వాత ఇంకా రాజుగా ఉండబోతున్నాడు. మరి అలాంటప్పుడు కేవలం మనం ఇందాకే చెప్పుకున్నాం, రాజుగా ఉన్నప్పుడు కేవలం ప్రజల క్షేమం కోసమే ఆయన ధర్మపాలన చేస్తాడనమాట. కానీ ఇక్కడ సీత కూడా ఆయన మనస్సుని ఎరిగి, అంటే నేను లేకపోతే రాముడు సంతోషంగా ఉండలేడు అని, ఆయన కోసమని ఆ నిందను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ రాముడేమీ అగ్నిలో దూకమని చెప్పలేదు. కానీ సీతే తనంతకు తాను అగ్ని ప్రవేశం చేసి తన యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించుకుని మళ్ళీ రామునికి సంతోషాన్ని కలిగించిందనమాట. కాబట్టి రాముని మనసులో ఏముందో సీతకు తెలుసు, సీత మనసులో ఏముందో రామునికి తెలుసు. వాళ్ళిద్దరూ అంతా అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టే ఎప్పుడూ కూడా భార్యాభర్తలు అంటే సీతారాముల్లాగా ఉండాలి అని చెప్పడం అందుకే అన్నమాట. కాబట్టి వాస్తవానికి సీత సాక్షాత్తు
రాముని యొక్క అంతరంగిక శక్తి. కాబట్టి సీత వేరు రాముడు వేరు కానే కాదన్నమాట. వాళ్ళిద్దరూ అలా విడివిడిగా చూసేటువంటి రూపాలే, కానీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటే అని ఈ సంఘటనతో మనకు అర్థమవుతూ ఉందన్నమాట. మరి ఈ సంతోషకరమైనటువంటి ఘట్టం దగ్గర మనం ఇంతటితో ముగిద్దాము. రేపటి రోజున చర్చించుకుందాం. హరే కృష్ణ.